నానమ్మ గారు, నానమ్మ గారు, నానమ్మ గారు. బాబా ఏంటి ఆ గావు కేకలు? ఎవరిని తీసుకొచ్చానో చూడండి. సోది చెప్తామమ్మ సోది, జరిగింది చెబుతాము, జరగబోయేది చెప్తాము. కంచి కామాక్షమ్మ పలుకు, మధుర మీనాక్షమ్మ ఆపడే మీ సోది. ఇంతకీ ఎవరే వెళ్ళు? సరాసరి లోపలికి తీసుకొచ్చేసావు. సోది చెప్పే సావిత్రమ్మని, నిజం చెప్పే రంగమ్మని, అమ్మలగన్న అమ్మను పూజించే బొమ్మని, నాను చిన్న బొమ్మని. కనపడతానే ఉంది. కంచి కామాక్షమ్మ పలుకు, మధుర మీనాక్షమ్మ పలుకు. ఆపండి, పోండి బయటికి. అవంతిక, అలా కసురుకోకు. వాళ్ళేం చేశారు పాపం? సోదంటారక్క, ఆ తర్వాత 100, 1000 అంటారు. ముందు వీళ్ళని పంపించేయక్క. మిమ్మల్ని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారమ్మా? పింగళి కృష్ణవేణి సిఫారసు చేస్తే ఇస్తారాకుల కిరణ్మయ్యి అడ్డుకొచ్చింది దొరా. వాళ్ళెవరు? పద్మశ్రీ అవార్డు గ్రహీతలా? కాదే ముసలి తల్లి, పింకీ ఇంకి అనే 2 ఆడకోతులు. ఆ పింకిది పెంకులాడినాయని రాలా, ఇంకులే ఎంటేసుకోనొచ్చినాది. నానమ్మ గారు, వీళ్ళు చెప్పేవన్నీ అక్షర సత్యాలే. 10 నిమిషాల్లో నీ కడుపు నొప్పి వస్తుంది, జాగ్రత్త అన్నారో లేదో. పింకీ కడుపు నొప్పని హాస్టల్ గదిలో తొల్లుతుంది. ఏమ్మా, మీరు జాతకాలు కూడా చెప్తారా? మంత్రాలు రావు తల్లి, పుస్తకాలు చూసి లొడలొడామని చదవలేము. నాలుక మీద జగదాంబ కూసోని పలికిత్తాది, అదైతే చెప్పగలను. అయితే నాకు సోది చెప్తావా? అక్క, ఇది చెప్పేదే పెద్ద సోదక్క. శేషమ్మా, విసుగ్గా ఉంటే గదిలోకి వెళ్ళి పడుకో, అంతేగాని వీళ్ల మీద పడి ఆడవకు. మీరు చెప్పండి తల్లులు. కంచి కామాక్షమ్మ పలుకు, మధుర మీనాక్షమ్మ పలుకు, కాశీ విశాలాక్షమ్మ పలుకు, బెజవాడ కనకదుర్గమ్మ పలుకు, కలకత్తా మహాంకాళమ్మ పలుకు, అంతా నిజమే చెప్పు తల్లి. రాజరికం నుండి పెద్దరికం వచ్చినాదమ్మ నీకు. వజ్ర వైడూర్యాలు, బంగారు నాణాలు, పండే భూములున్నా మనశ్శాంతి కరువే తల్లి నీకు. అవునమ్మా. నువ్వు చెప్పే రంగమ్మ, జోగులాంబ ఏం చెప్పినాది? తల్లో తల్లి, ఘనకీర్తి ఉన్నది, ఘనమైనోళ్ళు ఉన్నారు. మంది మార్బలం, బంధు బలగం ఉన్నా ఒకే ఒక్కరు లేరని సింతమ్మ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.